నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమిత్ షాతో హరీష్ రావు సీక్రెట్ భేటీ ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. అమిత్ షా హైదరాబాద్కు వచ్చారు. ఆయన ఒక హోటల్కి వెళ్తున్నారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ నుంచి ఆయన హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నగర శివార్లోని కొంగరకలాన్ దగ్గర ఒక రిసార్ట్కి వెళ్తున్నారు. అక్కడ బీజేపీ నాయకులతో సమావేశం ఉంది. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక చర్చలు కూడా చేస్తున్నారు. పార్లమెంట్లో ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో నాయకులకు దిశానిర్దేశం చేసే విషయానికి సంబంధించి చర్చలు ఉన్నాయి. దాంతోపాటు అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి కూడా నాయకులతో మాట్లాడి ఎక్కడ లోపం జరిగింది, తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటి, కొంత విశ్లేషించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావుతో కూడా ఒక సీక్రెట్ భేటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. అదే రిసార్ట్లో కలుస్తారా లేకపోతే వేరే ఒక హోటల్లో కలిసే అవకాశం ఉందన్నది కొంత క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఉంది. మొత్తానికి హరీష్ రావు అమిత్ షాతో భేటీ అయ్యి బీజేపీలో చేరే విషయానికి సంబంధించి కొంత లోతుగా డిస్కషన్స్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళు కూడా జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ గత కొన్ని రోజులు బీజేపీకి అలాగే హరీష్ రావుకు చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా ఇవాళ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో నేరుగా కలిసి మాట్లాడన్న ఒక ఆలోచనలో హరీష్ రావు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్. వారితో మాట్లాడదాం. కట్టా కార్తీక్, అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. బీజేపీ నాయకులతో వాళ్ళ పార్టీకి సంబంధించి సమాలోచనలు ఉన్నాయి. దీంతో పాటు హరీష్ రావు కూడా అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఎలా చూడాలి ఈ భేటీని? అనేక రెండు రకాలు. ఒకటి, బీజేపీ ప్లే చేసే పాలిటిక్స్ గురించి మనందరికీ ఐడియా ఉంది, ఎలాంటి పాలిటిక్స్ బీజేపీ ప్లే చేసిందో. ఆ మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే ఇష్యూ చూసినా, తమిళనాడులో అన్నాడీఎంకే శశికళ ఇష్యూ చూసినా బీజేపీ ప్లే చేసే గేమ్స్ ఎలా తెలుసు. మన తెలంగాణలో కూడా ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నడిపిన చర్చల గురించి కూడా తెలుసు. పైలట్ రోహిత్ రెడ్డి, రేఖా కాంతారావు అండ్ ఎమ్మెల్యేలతో. అది కేసు అయింది, బొంగురం అయింది, అది ఎటుపోయిందో ఇప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు ఇంకోవైపు హరీష్ రావు అసంతృప్తి కూడా చూడాలి. హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య అపోజిషన్ లీడర్గా ఎవరు ఉండాలని కానీ పెద్ద గొడవ నడిచింది. ఆ విషయాన్ని మనమే బయటపెట్టాం. ఈసారి అపోజిషన్ లీడర్గా ఉండడానికి కేసీఆర్ నిరాకరించారు. రేవంత్ రెడ్డితో సమానంగా అపోజిషన్ లీడర్గా కూర్చోడానికి కేసీఆర్ గారు ఇబ్బంది పడుతూ కేటీఆర్ని ఎక్స్పోజ్ చేద్దాం, కేటీఆర్ని అపోజిషన్ లీడర్గా పెడదాం అన్నప్పుడు మన హరీష్ రావు గారు ఎదురు తిరిగారు. నేను గాజులు దొడుక్కున్నానా అని చెప్పేసి ఎదురు తిరిగిన విషయం మనమే చెప్పాము. తర్వాత మెయిన్ మీడియా కూడా చెప్పింది, మనం చెప్పిన తర్వాత. అయితే ఇక్కడ విషయం, హరీష్ రావు ఆ అపోజిషన్ లీడర్ దక్కకపోవటం మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి చాలా సీనియర్ నాయకుడు నేను, కేటీఆర్ కోసం నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వరా అనేటు కాడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకి ఇచ్చినప్పుడు అపోజిషన్ లీడర్ ఇవ్వటం నాకేంటి అభ్యంతరం అనేటువంటి దాంట్లో అసలు హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావుకి సొంత ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు, సొంత వర్గం అంటూ ఉంది. వాస్తవానికి దానం నాగేందర్ కానీ, కళ్యాణ్ శ్రీహర్ కానీ వీరంతా హరీష్ రావుతో టచ్లో ఉన్నారు. హరీష్ రావు ఏ రకమైనటువంటి రాజకీయ స్టెప్ తీసుకున్నా హరీష్ రావుతో మేము వెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి, ఎందుకంటే నెక్స్ట్ బీఆర్ఎస్ని కాపాడగలిగేటువంటి అంటే ఒక పొలిటికల్ చూపించగలిగినటువంటి పరిస్థితి హరీష్ రావుకే ఉంటుంది అనేటువంటిది వీళ్ళందరి నమ్మకం. రెండు, వీళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులు తప్పించుకోవాలన్నా కానీ బీజేపీ ఒక సేఫ్ జోన్ అని చెప్పేసి కూడా వాళ్ళంతా అనుకుంటున్నారు. అయితే మీరు ఇందాకన్న పదంలో నాకు ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. ఈ సీక్రెట్ భేటీనా కాదా అనేటువంటి ఒక జరిగే సీక్రెట్గానే, కానీ కేసీఆర్ తెలిసే జరుగుతుందో తెలియకుండా జరుగుతుందని కానీ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే, మీరు నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కూడా చూసే ఉంటారు. ప్రాజెక్టు మీద గతంలో జరిగినటువంటి విషయాల మీద, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, విద్యుత్ అవినీతి కానీ, వీటన్నిటి మీద ఎంక్వైరీ వేయబోతున్నాం, సిట్టింగ్ ఏజ్తో విచారణ వేయబోతున్నాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరొకసారి చెప్పారు వాస్తవానికి. సో ఈ ఎంక్వైరీ అంటూ జరిగితే ఖచ్చితంగా వీళ్ళ అవినీతి బయటకంటూ వస్తే ఖచ్చితంగా వీళ్ళు జైలు పోక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ కేసులు తప్పించుకోవాలంటే బీజేపీతో స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితి ఉండడం అనేది అవసరం. కానీ నిన్నటిదాకా పొలిటికల్గా బీజేపీతో గట్టిగా ఫైట్ చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు బీజేపీతో స్నేహపూర్వకంగా పోతే జనం నుంచి చిరస్కారాలు వచ్చే అవకాశం ఉంది ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్కి. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కి త్రూ హరీష్ రావు బీజేపీతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి కేసీఆర్ ప్లాన్కి హరీష్ రావుని బీజేపీ పంపిస్తున్నారా, లేదు నిజంగానే హరీష్ రావు తిరుగుబాటు చేస్తూ ఎమ్మెల్యేలతో బీజేపీ వైపు వెళ్తున్నారా అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కట్టా కార్తీక్
రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు ఒక మాట ఉన్నారు, నువ్వు ఎంత లేచినా నువ్వు ఎంత గొంతు చించుకొని మాట్లాడినా కేసీఆర్ తర్వాత కేటీఆరే, నీకు అసలు గుర్తింపే లేదు, కూర్చో అని చెప్పి రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంతకుముందు మనం కూడా డిస్కస్ చేసుకున్నాము హరీష్ రావు కేటీఆర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి అని చెప్పి. సో అంటే ఈ భేటీని నిజంగా తిరుగుబాటు చేసే భేటీగానే చాలా మంది చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఏమంటారు? అయితే ఇక్కడ ఒకటి, ఇంకా అది మాత్రమే కాదు, మీకు కోమరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలు కూడా, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఉద్ధరించారు, కోమరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలు కూడా అదే అసెంబ్లీలో తీసుకోండి. ఆయన పీసీ ప్రెసిడెంట్ 25 లక్షలు ఇచ్చి కొన్నారని చెప్పేసి హరీష్ రావు గారు కామెంట్ చేసినప్పుడు, మా పాత కామెంట్స్ గుర్తు చేస్తావు, మొన్న మీ బావ బామర్తుల మధ్య గొడవని నా అసెంబ్లీ సాక్షిగా చెప్పమంటూ అనేసరికి హరీష్ రావు గారు కూర్చున్నారు, కాముగా నోరు మూసుకొని కూర్చున్నారు ఆయన వాస్తవానికి. అంతా మనం చూసాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాస్తవంగా వాళ్ళ మధ్య జరిగిన కొట్లాట, ఆ రోజు జరిగిన గలాట మనందరం తెలుసు వాస్తవానికి. కాబట్టి హరీష్ రావు ఒక తిరుగుబాబుట ఎగరేస్తున్నారా, కాదు అది పార్లమెంట్ ఎలక్షన్స్ ముందా తర్వాత అన్నటువంటి చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ముందే బీఆర్ఎస్ పార్టీని కనుక చీల్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని రాక్కుంటే 20 మంది ఎమ్మెల్యేలు హరీష్ రావు నాయకత్వంలో వెళ్ళిపోతే అదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా అన్నటువంటి కూడా బీజేపీ పరిశీలిస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాజకీయ ఉద్దండుడు అమిత్ షా వాస్తవానికి. పార్టీని ఎలా గెలిపించారు, ఏ పాచికలు పడితే పార్టీ గెలుస్తుంది అన్నటువంటిది వాస్తవంగా అమిత్ షానే తెలంగాణ పార్లమెంట్కి ఇన్ఛార్జ్. అమిత్ షానే డైరెక్ట్గా ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత రాజకీయాలు ఏ రకంగా ఉంటాయో చెప్పనవసరం లేదు కొత్తగా. హరీష్ రావు ముందు తీసుకుంటే మంచిదా, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తీసుకుంటే మంచిదా అన్న కదా మీమాంస నడుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ముందు 2 ప్రపోజల్స్ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఇండైరెక్ట్ సహకరించడం, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే హరీష్ రావు వర్గం ఉన్నారో వాళ్ళంతా సహకరించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బీజేపీలో అఫీషియల్గా చేరి అపోజిషన్ లీడర్ తీసుకోవటం. ఇప్పటికీ బీజేపీ ఎల్పీ లీడర్ని ఎన్నుకోలేదు బీజేపీ పార్టీ, ఇంతవరకు కేటాయించలేదు వాళ్ళు. కాబట్టి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. 20 మంది ఎమ్మెల్యేలతో కనుక హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తే 20 పార్టీకి ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది. సో అంటే 20 మంది ఎమ్మెల్యేలు, ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 39 మంది గెలిచారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 20 మంది 19 పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి 20 మంది ఎమ్మెల్యేలు మేజర్ పార్టీగా అపోజిషన్ పార్టీగా బీజేపీ ఉండే అవకాశం ఉంది. అపోజిషన్ లీడర్ ఛాన్స్ ఖచ్చితంగా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, అది హరీష్ రావు గారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం కొట్టిపడేయలేం. వాస్తవానికి హరీష్ రావు గారు అసంతృప్తి ఈ వార్తలకి నిజాన్ని చూకరుస్తుంది, అమిత్ షా గారి రాజకీయం ఈ వార్తలకి నిజాన్ని చేకూరుస్తుంది. తర్వాత మొన్న జరిగిన గలాట ఏదైతే ఉందో ఆ గలాట కూడా ఈ వార్తలకు ఊతమిస్తుంది. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల పేరు కూడా మనం చెప్పగలం, దాన నాగేంద్ర, కడియం శ్రీహరి, ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హరీష్ రావు గారు ఏ పొలిటికల్ స్టెప్ తీసుకున్నా ఆ స్టెప్ వైపు వెళ్తారని. కట్టకర్తికి ఇప్పుడు బీఆర్ఎస్ ని లేకుండా చేయాలని ఉద్దేశంగా ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే ఎక్కడైనా సరే రాష్ట్రాల్లో బలపడాలంటే కనుక ప్రాంతీయ పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉంటే ఈజీగా బీఆర్ఎస్ ని మింగేస్తేనే మనకి ఇక్కడ భవిష్యత్తు ఉంటుందని భావించే ఈ రకమైన ప్రయత్నం చేసింది అనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ప్రాంతీయ పార్టీలు ఉంటే తనకి ఇబ్బందికరం, కానీ ప్రాంతీయ పార్టీని తినేయాలనేటువంటిది బీజేపీ వ్యూహం. ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉంటే ఒక్క కాంగ్రెస్ తో ఫైట్ చేసే అవకాశం ఉంటే కాంగ్రెస్ ను కొట్టడం వాళ్ళకి ఈజీ అనేటువంటిది వాళ్ళ పొలిటికల్ లైన్. వాస్తవానికి వాళ్ళ గత ఉదాహరణలు కూడా అవే తెలుస్తున్నాయి. కాంగ్రెస్ తో డైరెక్ట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఇచ్చిన ఏ రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తూ వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, సౌత్ లో వాళ్ళకి బలం తగ్గుతూ వస్తుంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా వాళ్ళకి బలం పెరుగుతూ వస్తున్నా, సౌత్ లో తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ మీద వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. అధికారం ఉన్న కర్ణాటకలో వాళ్ళు ఓడిపోయారు. ఒకవైపు తమిళనాడులో చూస్తే బీజేపీకి ఎక్కువ స్కోప్ లేదు, అక్కడ డిఎంకే పార్టీ కాంగ్రెస్ అలయన్స్ లో అధికారంలో ఉంది. ఏపీలోనే ఆ బీజేపీ పార్టీకి ఏమీ లేదు. కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు పోట్లాడి నడుస్తుంది, బీజేపీకి అక్కడ ఎటువంటి స్థానం లేదు. కాబట్టి సౌత్ లో పెదగరైపోతుంది. కాబట్టి సౌత్ లో అవకాశం ఉన్నారు. రెండోది ఏంటంటే, హైదరాబాద్ వాళ్ళ సెంట్రిక్ ఎక్కువ, ఎందుకంటే ఎంఐఎం చూపించి ఓట్లు ఎక్కువ కొట్టుకోవచ్చు, ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు. రెండోది ఏంటంటే, హైదరాబాద్ అనేటువంటిది దేశానికే సెంట్రల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటారు, రెండో దేశ రాజధాని అని చెప్పుకుంటారు. కాబట్టి హైదరాబాద్లో పాగా వేయటం, తెలంగాణలో పాగా వేయటం వాళ్ళు చాలా కీలకంగా భావిస్తున్నారు. రెండోది, మొన్ననే వాళ్ళు కర్ణాటకలో వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని కోల్పోవటం వల్ల అక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు రావు. ఆ ఎంపీ స్థానాన్ని తెలంగాణలో తెచ్చుకోగలగాలి. ఖచ్చితంగా పోయినసారి ఒక్క ఎమ్మెల్యేనే వస్తే, పోయినసారి 2018 ఎన్నికల్లో రాజాసింగ్ ఒక్కలే గెలిచారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. కానీ ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఖచ్చితంగా మొత్తం కనీసం 10 ఎంపీ స్థానాలు తెలంగాణ నుంచి గెలవాలని చెప్పి బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. కానీ బలం చూసినప్పుడు ఆ రకంగా లేదు. కాబట్టి ఏదో రకమైనటువంటి రాజకీయ పాచికలు పన్నాలి అనేటువంటి కారణంతో
వాళ్ళకి ఎరేస్తే దొరికిన చేప హరీష్ రావు. కార్తీక్ ఇప్పుడు హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుంచి లాగేస్తే ఆయన ఉత్తగానే వెళ్ళరు కదా, కొంత మంచి గట్టి హామీతోనే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది కదా. బీజేపీ ఫ్లోర్ లీడర్తో పాటు నెక్స్ట్ అధ్యక్ష పదవి కూడా హరీష్ రావుకి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆ తర్వాత అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనే వరించే అవకాశం కనిపిస్తుందా? ఈ రకమైనటువంటి బలమైన హామీలతోనే ఆయన వెళ్ళే అవకాశం ఉందా? అంటే పార్టీ ప్రెసిడెంట్ అని మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా అపోజిషన్ లీడర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ప్రొజెక్షన్ మాత్రం హరీష్ రావు కోరుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎంతకాలం ఉన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి దక్కదు అనేటువంటిది ఆయనకి పిక్చర్ క్లియర్ అయిపోయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి ఇవ్వలేదు, తర్వాత అపోజిషన్ లీడర్గా ఆయన ఇవ్వలేదు. హరీష్ రావు గారు పెట్టిన ప్రపోజల్ ఏంది బీఆర్ఎస్లో అంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ నథింగ్ బట్ ప్రెసిడెంట్, ఆయన కేటీఆర్ కన్సర్న్లోని పార్టీ నడుస్తుంది. కాబట్టి అపోజిషన్ లీడర్ అంటే బీఆర్ఎస్ఎల్పీ లీడర్గా నన్ను ప్రొజెక్ట్ చేయండి, నాకు ఇవ్వండి అని చెప్పేసి హరీష్ రావు అడిగారు. అంటే ఒక పోస్టు తనకి ఇచ్చారు కాబట్టి ఇంకో పోస్ట్ తనకి ఇవ్వండి అని చెప్పేసి. కానీ దానికి కూడా కేసీఆర్ సస్యమేరా అన్నారు. ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవల నుంచి కేసీఆర్ అపోజిషన్ లీడర్గా ఉంటూ వచ్చారు. డిప్యూటీ లీడర్గా కడియం శ్రీయన్ని మన పల్లా రాజేశ్వర రెడ్డిని పెట్టడం జరిగింది వాస్తవానికి. సో ఇదంతా జరిగినటువంటి విషయంలో నుంచి హరీష్ రావు చాలా అసంతృప్తికి గురయ్యారు. తన పొలిటికల్ లైఫ్ వేరేగా చూసుకోవాలని అనుకున్నారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ని కొట్టడం అనేటువంటిది హరీష్ రావుతో సాధ్యం అనేటువంటిది బీజేపీ బలంగా నమ్ముతుంది. గతంలో ఈటర్ రాజేంద్రని బలంగా నమ్మింది, కానీ ఆయన శక్తి చాలదు అనేటువంటిది ఒక అంచనాకు వచ్చింది. సో బండి సంజయ్ని తప్పించడం కూడా ఒక తప్పు చేసినట్టుగా బీజేపీ భావిస్తుంది. ఇప్పుడు మనం వార్తలు చూస్తున్నాం, బీజేపీకి బండి సంజయ్ని మళ్ళా తీసుకొచ్చి సారథిగా పెట్టే అవకాశం కనపడుతుంది. ఒకవైపు బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్గా పెట్టి హరీష్ రావుని బీఆర్ఎస్ఎల్పీ లీడర్గా అపోజిషన్గా పెడితే నెక్స్ట్ ఖచ్చితంగా 2029 నాటికి తెలంగాణలో బీజేపీని అధికారం తీసుకురావడం పక్కా. ఎందుకంటే హరీష్ రావు చాలా గట్టి నాయకుడు, తెలంగాణలో చాలా ప్రభావం ఉన్నటువంటి నాయకుడు, చాలా ప్రజా లీడర్ వాస్తవానికి. సో ఇప్పటివరకు ఓటమెరగ నాయకుడిగా హరీష్ రావుని చూస్తారు. ఇంకోవైపు బండి సంజయ్ మంచి హిందుత్వ భావజాలం తీసుకెళ్లగలడు, బీజేపీకి ఊపును తీసుకురాగలడు. కేసీఆర్కి యాంటీగా జనాన్ని కోడీకరించడంలో కాంగ్రెస్ అనేది ఈ 6 నెలల కాలంలో ముందుకు వచ్చింది, కానీ అంతకుముందు మొత్తం బీజేపీయే కదా. అంటే బీజేపీకి ఆ ఊపును తీసుకురావడంలో బండి సంజయ్ సిద్ధాస్తుడు. కాబట్టి వీళ్ళిద్దరిని ముందు పెట్టి 2029 టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైంకి మనం బీజేపీని అధికారంలో తీసుకురాగలం, కాంగ్రెస్ని కొట్టగలటువంటి ఒక అంచనా. వాళ్ళ ప్లానింగ్ ఎప్పుడు రాంగ్ రన్ లో ఉంటుంది, షార్ట్ రన్ లో ఉండదు. బీజేపీది రాంగ్ రన్ లో ఉంటుంది. కాబట్టి ఈ రాంగ్ రన్ ప్లాన్ తోటి హరీష్ రావుతో వాళ్ళు గాలం వేశారు, వాళ్ళు దొరికిపోయాడు. ఖచ్చితంగా ఇవాళ సీక్రెట్ భేటీ జరిగిపోతున్నట్టు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఒక దఫా చర్చలు ముగిసినట్టు హరీష్ రావు గారితో అమిత్ షా గారు ఫోన్లో మాట్లాడినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. కాకపోతే నేరుగా కలిసి మాట్లాడబోతున్నారు, ఒక పిక్చర్ క్లియర్ అయ్యే అవకాశం. కాకపోతే అది పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందా తర్వాత అని కానీ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. దానికి రాజకీయ సమీకరణాలు లెక్కల ఆధారంగా మాత్రమే డెసిషన్ తీసుకుంటారు. ఈ డెసిషన్ మొత్తం అమిత్ షా గారు తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా మధ్యలో మీడియేటర్స్ లేరు. ఎందుకంటే బీజేపీకి డైరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికలకి తెలంగాణకి ఇన్ఛార్జిగా అమిత్ షా గారు వేయించుకోవడానికి కూడా కారణం ఇదే వాస్తవానికి. సో మనకి నార్త్లో ఖచ్చితంగా ఈసారి బీజేపీకి మన అయోధ్య రామాలయం తర్వాత మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు హిందుత్వ భావజాలాన్ని బలంగా తీసుకెళ్తారు. అక్కడ ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో గెలిచిన ఊపు కూడా కంటిన్యూ అవుతుంది. నార్త్లో వాళ్ళు తిరగలేదు, మరోసారి అధికారానికి వాళ్ళు డోకలేదు. కానీ సౌత్లో పార్టీ ఎదగాలన్నటువంటి ఒక కాంక్షతోటి ఆయన గట్టిగా పనిచేస్తున్నారు. అందుకనే తనంతటి తానే ఇన్ఛార్జిగా అమిత్ షా గారు తెలంగాణకి వేయించుకోవడం జరిగింది. ఆయనే వస్తున్నారు కాబట్టి రాజకీయ సమీకరణాలు మారబోతున్నా, బీఆర్ఎస్ కనుమరుగైపోతుందా అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి మనకు కనబడిపోతుంది. చూద్దాం. కటా కార్తీక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది హరీష్ రావు సీక్రెట్ భేటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అమిత్ షాతో. ముఖ్యంగా పార్టీలో జాయిన్ అయ్యే విషయానికి సంబంధించి ఇప్పుడా లేదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనా, ఈ విషయానికి సంబంధించి కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఈ 2-3 రోజుల్లోనే దానికి కూడా ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ దీనికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అతి త్వరలోనే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎట్లా జరగబోతుంది ఏంటనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.